గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్జున, ఫల్గుణ, ఎక్కడున్నారు స్వామి? ద్వారకలు, అంతఃపురంలో. నారాయణ నారాయణ. నారదమునింద్ర, నమో నమ. కళ్యాణమస్తు. ఎక్కడ నుండి రాక? ద్వారక నుంచే, బలరామకృష్ణుల సన్నిధి నుంచే. అక్కడ అందరికీ కుశలమే కదా? కుశలమేమిటి, అంతా కోలాహలంగా ఉంటేను. సౌభాగ్యవతి సుభద్రాకుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకిచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. సుభద్రను దుర్యోధనునికి ఇస్తున్నారా? మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే? శ్రీకృష్ణుల వారు మీ పక్షమే, కానీ మీరిక్కడ భూప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చెయ్య. ఊరకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు. శతాధిక వందనం. నారాయణ. ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం. నారాయణ 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 నారాయణ. నారాయణ నారాయణ. భో భో మహాయతి, ఈ రైవతకాద్రిని పావనం చేశారు. కాంతలను రోసి సన్యాసైన నాకంటే కాంతను కోరి సన్యాసైన మీరే బాగున్నారు. అజభి దఫఫ విశ్వేశకి స్వామి వాహిమం వాహిమం. బ్రహ్మచారి, ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున, ఫల్గుణ, పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగుచ్చుకోవడానికి వీలుగా అజభి దఫఫ విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. గొప్ప పని చేశావు. కాని బ్రహ్మచారి, ఇంతకు యాదవ పెద్దలెవరూ రావడం లేదే? వస్తారు స్వామి, వస్తారు. మీరు ముందు ధ్యానంలో కూర్చోండి, నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను. నారాయణ. బలరామదేవా, వచ్చేసారు వచ్చేసారు. ఎవరు? ఎత్తులు. ఏ ఎత్తులురా? ఆరే గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు. అయితే బుద్ధి వచ్చింది. ఆర్య తోలుకొత్త. నమో నమః బలరామదేవ. నమో నమ. మా గురుదేవులు అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎవరు? అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎత్తుల పేర్లు అలాగే ఉంటాయి. స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నాను. ధన్యులము. రేవతి, ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. వారి నామధేయం? అజిబిజి గబగబా. అజిభి దఫఫ విశ్వేశకి స్వాములు వారు. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ, ఈ కోరికేమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది. కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతుంది. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి. ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకు ఏ భయమూ లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం. బాబా, అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త.
విశ్వేశకి స్వాముల వారికి, అజిభీత బహా విశ్వేశకి స్వాముల వారికి. అజిభీద్ అఫఫా విశ్వేశకీ స్వాముల వారికి నమో నమ. నారాయణ. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను, కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు. నన్ను శిష్య ప్రమాణువుగా అనుగ్రహించాలి. నారాయణ. మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం. మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం. నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి. మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు. మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది. నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి. నారాయణ నారాయణ. నారాయణ. ఏదో ఆతిథ్యం అనుకుంటే చివరకు ఎంత పని చేశారు. కాదు స్వామి, పాద పూజ చేయకుండా ఎలా? ఏమైనా మీరు పెద్దలు, పైగా రాజర్షులు. మీ అంతటి వారు. అదే స్వామి, నిజంగా మీ మహిమంతా మీ వినయంలోనే ఉంది. నారాయణ. మహాత్ముల పాదతీర్థం. నారాయణ. రా గోపాలకృష్ణ, స్వాముల వారి పాదతీర్థం. నారాయణ నారాయణ. మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడంటే అది మీ మహిమే. నారాయణ. మా మహిమ కంటే మీ భక్తే హెచ్చు. ఆ, సుభద్ర, ఇలా రామ్మా. స్వామి, సుభద్ర మా ఏకైక సోదరి. కళ్యాణము. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు. నారాయణ. ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల. స్వామి, మీ ఇష్టాయిష్టాలతో కాదు, మా అన్నగారి మాటే చెబుతున్నాను. మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని. గోపాలకృష్ణ, అన్నగారు, నీవు కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామివారి మహిమేనంటాను. నారాయణ. ఇక మా ధ్యానములో మేముండవలేదు. మంచిది స్వామి. ఆ, సుభద్ర, ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా. చిన్న తీసుడు గారు, మీ సేవ నన్ను చూసుకోమన్నారు. దయచేయండి దయచేయండి. నారాయణ. అన్నగారు, అన్నగారు, స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను. కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం. ఏమిటి? అదే ఏమీ లేదు. స్వామి వయసులో చిన్నవాడు, పైగా చక్కనివాడు. మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లిగాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని. గోపాలకృష్ణ, అన్నగారు, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడి, నీకు ఈ విషయాలు తెలియవు. యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి. చూస్తుండు, ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. అలాగే కానివ్వండి అన్నగారు. ఓం నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్యజ్ఞాన సర్వకళా సరస్వతీ సమేత జయతు జయతు. సకల చరాచర జగన్నిర్మాత, చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత, సర్వభక్త జనాభీష్ట వరప్రదాత ధాత. నీవు ప్రసన్నుడవైనావు. నీ సందర్శనమున నా జన్మ తరించినది. అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. భక్తుడా, నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల యందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక.
అని అంజలి ఘటిస్తున్నాను. తథాస్తు. పువ్వులు తీసుకొచ్చాం. నారాయణ నారాయణ. స్వామి వందనం. నారాయణ నారాయణ. స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం. ఫోన్ చేస్తారా? నారాయణ నారాయణ నారాయణ. దేవి, నీ భక్తుణ్ణి గదు, నా హృదయమే అనుకుని ఈ పుష్పాన్ని స్వీకరించు. దేవి, ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు. కళ్యాణి, ఏం అలా చూస్తున్నావు? నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా? అవును స్వామి. ఎవరిని? పూర్వం ఋషి శృంగుల వారిని ఒక మహర్షి ఉండేవారట. ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది. నారాయణ నారాయణ. అపచారం. ఆ మహర్షికి నాకు సామ్యమా? కళ్యాణి, నేను నా ముక్తికాంతకు దాసునయ్యాను, లోకువైపోయాను. స్వామి, నీ ముక్తికాంత ఎవరో అడగవచ్చునా? ఆహా, అవశ్యం అడగవచ్చు. కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు. స్వామి నమః. మా సోదరి మీకు సపర్యలన్నీ చక్కగా చేస్తున్నదా? ఆహా, మనోహరంగా చేస్తున్నది. ఇంతకు మీరు వచ్చారేమిటి? మనవి చేస్తాను. నా ఆశయం మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. శుభం. కానీ వరుడెవరు? చిరంజీవి దుర్యోధన. ఉండండి. కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే. ఏ స్వామి, సుభద్ర మనస్సు అర్జునుని మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది. మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూఢి అన్నమాట. అందుకనే మనలో మాట. ఒకవేళ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే, భక్తి ఒక్కటే చాలదు స్వామి, రాజ్య అర్హత కావాలి, బంధు బలగం కావాలి. పైగా అర్జునుడు ఒట్టి గర్విష్టి, పొగరుబోతు కూడా. నారాయణ నారాయణ. అదే మరి, మీ తపోమహిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి. ముఖ్యంగా నా మనవి, మీరిక్కడ ఉండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి. తథాస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.